ఆ 5 సంతకాలు కూడా ఏవేంటి పెట్టారనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి. దాదాపు 16,347 పోస్టులు ఏదైతే ఈ టీచర్లకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన సంబంధించిన తొలి సంతకం మెగా డిఎస్సి పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేని విషయం మనం చూసాం. ఎలక్షన్ల ముందు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఒక మెగా డిఎస్ అనే పేరుతోటి 3 నెలల ముందు ఒక 6,000 పోస్టులతోటి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తే, ఆ రోజు మనం చెప్పాం ఇది మెగా డిఎస్ది, ఇది అట్లా కూడా కాదు. ఎందుకంటే 3 నెలల ఎలక్షన్లో ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలాగూ ఒప్పుకోద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే దాన్ని మొత్తం డిఎస్సి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ స్టాప్ చేయడం జరిగింది. మరి అటువంటి జిమ్మిక్స్ చేయకుండా మరి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే, బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 16,347 పోస్టులకి ఆ మెగా డిఎస్ మీద సంతకం పెట్టి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటో, ఈ ఎడ్యుకేషన్ పట్ల, అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేసే విధంగా దాన్ని సంతకం పెట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఈ నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. త్వరలోనే టెట్ అలాగే డిఎస్సి 2 కూడా ఎగ్జామినేషన్ జరిగి వీళ్ళకి పోస్టింగ్లు కూడా త్వరలో ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. అలాగే రెండో సంతకం ఏదైతే పెన్షన్లు, ఈరోజు దాదాపు 65.31 లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, అలాగే వివిధ రకాల కేటగిరీస్, మొత్తం 28 రకాల కేటగిరీస్ తోటి ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు తేవాలి, వాళ్ళ కళల్లో ఆనందం రావాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పెన్షన్లు పెంచుతామని చెప్పి సూపర్ 6 పేరుతోటి దాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే 3,000 పెన్షన్ ఉందో 3,000 పెన్షన్ని 4,000 చేస్తాం. 4,000 చేయటమే కాదు, ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకు కూడా 3,000 ఎక్స్ట్రా అరియర్స్ కింద కలిపి ఈ నెలలో మొత్తం 3,000 కలిపి 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పని మన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఆ రోజు మొత్తం ఏదైతే 7,000 రూపాయలని మొన్న 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కూడా చేసే విధంగా మరి తొలి సంతకం పెట్టడం అయిపోయింది. రెండో సంతకం ఆ పంపిణీ కూడా అయిపోయింది. అయిపోవడం కారణం అక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే అంతకుముందు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీని ఒక ప్రహసనంలాగా చేసింది. వాలంటీర్స్ని పెట్టి, సరే వాలంటీర్స్ ఎలా చేశారు, మంచి చెడు పక్కన పెడితే వాలంటీర్స్ లేకపోతే మేము పెన్షన్లో పంచలేమని చెప్పని ఎలక్షన్లో కమిషను ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిందో 2 నెలలు పెన్షన్లందరూ కూడా ఇవ్వకుండా వాళ్ళని కలెక్టర్ ఆఫీసులకు తెప్పించి, లేకపోతే అక్కడ తెప్పించి, ఇక్కడ తెప్పించి మొత్తం వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఆ 2 నెలల్లో ఆ పెన్షన్దారులకు అయ్యేటట్టుగా చేసింది ఆ ప్రభుత్వం. అయితే ఆ రోజు మనం చెప్పాం, ఈ వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ వద్దు కాబట్టి సెక్రటేరియట్ సిబ్బందితో చేయొచ్చు, దాన్ని ఆ పెన్షన్లు పంపిణీ చేయండి, సేమ్ అంతమంది ఎలా అయితే ఇళ్ళకి ఇచ్చారో అలాగే ఇవ్వండి అని మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఏమాత్రం వీలు కాదు అని చెప్పని కేవలం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పైన నెపం వేయాలనే ఉద్దేశంతో పెన్షన్లు పంపిణీ చేయకుండా వాడు వాటిలో వాయిదాలు వేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయేదానికి కూడా కారణమయ్యారు ఇండైరెక్ట్గా. అటువంటిది మొన్న ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాలంటీర్లు లేకుండా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో సచివాలయ సిబ్బందితోటి ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా సేమ్ డే 95% పెన్షన్లు ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఒక పండగ వాతావరణంలో మొత్తం సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొని దాన్ని పండగ వాతావరణంలో పూర్తి చేశారు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా చేయొచ్చో మొన్న పెన్షన్ల పంపిణీయే ఒక మనకి సజీవ సాక్ష్యం, ఉదాహరణ. మరి ఆ విధంగా రెండోది సంతకం పెట్టడం జరిగింది.